తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి టీటీడీ దేవాదాయ శాఖకు సంబంధించిన అనేక విషయాలను చర్చించనున్నామని అన్నారు. ఈ రోజు టీటీడీ దేవాదాయ శాఖ మధ్య తొలి సమావేశం నిర్వహణ, అనేక శాఖల్లో ఉండే ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించడం, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, అర్చకులు, రవాణా విభాగం వరకు టీటీడీలో అనేక సమస్యలు ఉన్నాయని అన్నారు. తిరుమల నుంచే ప్రక్షాళన చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. భక్తులకు ఆధ్యాత్మిక భావం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. 161 ప్రధాన ఆలయాల్లో ప్రసాదాల క్వాలిటీ, దర్శనాల విధి విధానాలను మెరుగుపరిచామని, ఆలయ ప్రాంగణాల్లో దైవస్మరణ మినహా మరే కార్యక్రమం నిర్వహించరాదని సీఎం ఆదేశించారని చెప్పారు. దేవాదాయ శాఖ నుంచి కామన్ గుడ్ ఫండ్ నుంచి 200 ఆలయాలకు పునర్నిర్మాణానికి ధూపదీప నైవేద్యాలందించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఆ యొక్క శ్రీ 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 వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి కుటుంబ సమేతంగా రావడం జరిగింది. అలాగే అనేక మంది పెద్దలు ఈరోజు ఆలయంలో టీటీడీ బోర్డు చైర్మన్ గారు, అడిషనల్ ఈఓ గారు, ఇతర బోర్డు మెంబర్లు అందరితో కూడా కలవడం జరిగింది. స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఈరోజు ముఖ్యంగా తిరుమలకి రావడానికి కారణం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖ మంత్రిగా ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్ గారు, ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు, అలాగే ఇతర అధికార యంత్రాంగంతో దేవాదాయ శాఖ కమిషనర్ గారు, సెక్రటరీ గారు అందరం కలిసి కొన్ని విషయాలపైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఇవి గతంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి, టీటీడీకి సంబంధించి జరిగినటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గర సమీక్షలో కొన్ని విషయాల ప్రస్తావనకు వచ్చినప్పుడు సమిష్టిగా రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం అందరూ కలిసి ఈ యొక్క నిర్ణయాలని ప్రభుత్వ దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశం. వారి ఆదేశానుసారం తొలి సమావేశం ఇవాళ ఏర్పాటు చేసుకున్నాం. తిరుమలలో ఇవాళ తొలి సమావేశం తిరుమల తిరుపతి యాజమాన్యంతో, ఈ దేవస్థానం యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు, అర్చకులు, అలాగే ఈ టీటీడీకి సంబంధించినటువంటి అనేక శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల యొక్క సమస్యలను పరిష్కరించడం, మెరుగైన సేవలు సామాన్య భక్తులకి అందించే దానిలో రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ సమన్వయం చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనలు, వారి ఆదేశాల మేరకు ఈరోజు తొలి సమావేశం తిరుమలలో జరుగుతుంది.